పునరుద్ధాన వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ఇష్టపడదాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వారందరూ కూడా మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 2వ వాక్యం నుంచి చదువుకుందాం. ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉన్నది గనుక అది నాకు కూర తోటకి ఇమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోటను నీకిచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయముకు ఇమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్ల పడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకీయునని ఇజ్రాయేలీయుడైన నాబోతుతో తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరుకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకుండా ఉండేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక చిన్ని ప్రార్థన. ఈ మాటలో నుంచి దేవుడు మనందరితో ఏదైతే మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడో మాట నాతో మాట్లాడయ్యా అని దేవుని యొక్క వాక్యం దృష్టి నిలుపుతూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడానికి వందనాలు. ఇదిగో తండ్రి, నీ వాక్య లేఖనమును మాకు ఇచ్చారు, అందును బట్టి నీకు వందనాలు. ఇదిగో ఈ లేఖనములో నుంచి నాతో మీరు ఏదైతే మాట్లాడాలని అనుకుంటున్నారో సూటిగా మాట్లాడండి, తేటగా మాట్లాడండి. అయా మాట్లాడవలసిన ప్రతి మాట మరుగు చెయ్యక తేట తెల్లగా నీ స్వరంతో మాట్లాడండి. దీనుడును అల్పుడును ఏమాత్రం యోగ్యుడిని కాను, కేవలం నీ చేతిలో ఒక పనిముట్టి వంటి వాడను. నన్ను పరిపూర్ణంగా మరుగుపరిచి నీ మాట నీ స్వరము మాకు వినిపింప చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుకున్న ఈ వాక్య భాగములో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తా ఉన్నారు. ఎంతమంది అండి? ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకరు ఆహాబు, రెండో వాడు నాబోతు. ఆహాబు దేశానికి రాజు, ఆ ప్రాంతానికి రాజు. నాబోతు అనేవాడు ఒక సాధారణమైన ఒక వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఆహాబు నాబోతుకు కబురు పంపించాడు. ఏమనంటే, నా నగరకు అంటే నా రాజభవనానికి సమీపంలో ఆనుకుని నీ తోట ఉంది గనక అది నాకు ఇచ్చేయి, అది నేను కూర తోటకు ఉపయోగించుకుంటాను. నీకు దానికి బదులు ద్రాక్ష తోట ఇస్తాను. ఒకవేళ నీకు అవసరమైతే నువ్వు అమ్మేస్తే నేను కొనుక్కుంటాను అని చెప్పి నాబోతుతో మాట్లాడినప్పుడు నాబోతు ఒకటే చెప్పాడు, నా పిత్రార్జితమును నేను నీకు ఇవ్వనల్లదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, పిత్రార్జితము అనగా ఏంటి? పిత్రార్జితం అంటే ఏంటి? తల్లిదండ్రుల ద్వారా మనకు వచ్చేది. చెప్పండి, ఏంటి? కొంచెం గట్టిగా చెప్పాల. తల్లిదండ్రుల ద్వారా మనకు వచ్చే దాన్ని పిత్రార్జితం అంటే స్వాస్థ్యము అంటాం. మన భాషలో చెప్పాలంటే మనం కష్టపడకుండా, ఏంటి నేను చెప్తున్నానండి, మనం కష్టపడకుండా తల్లిదండ్రులు కష్టపడి మనకి ఇచ్చేది స్వాస్థ్యం. ఏంటంట? నువ్వు కష్టపడతావా? మాట్లాడతలేదు. మనం కష్టపడకుండా తల్లిదండ్రులు లేదా మన వంశీకులు మనకిచ్చేదాన్ని స్వాస్థ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలకు ఒక మంచి
వాగ్దానాన్ని దేవుడిచ్చాడు. ఏంటయ్యా అంటే, నీ పిత్రార్జితము నువ్వు అమ్మకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటను పట్టుకున్న ఈ నాబోతు అంటూ ఉన్నాడు, అయ్యా ఇది నా పిత్రార్జితం కనుక నేను దీన్ని నీకు ఇవ్వను, నేను అమ్మను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటి అని అంటే, ఆ ఎప్పుడైతే నాబోతు ఒక రాజుగా ఉన్న వానికి ముఖం మీద ఇవ్వరని చెప్పేసరికి ముఖం చిన్నబుచ్చుకుని కోపంతో ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాడట, ఎవరో ఈ కోపమించట్లేదైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోపమించుకుని మంచం మీదకి ఎక్కి అన్నం తినవయ్యా అని అంటే, అన్నం వద్దు ఏమొద్దు అని అంటున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోపు పాపం భర్త బాధ చూడలేని, ఎవరమ్మా, భర్త బాధ చూడలేని భార్య వచ్చి, ఏమైందయ్యా దిగులుగా ఉన్నావు అని అంటే జరిగిన కథ అంతా చెప్పాడు. నువ్వేం బాధపడకు, అది నీకు రేపటి కల్లా నీకు తెచ్చే బాధ్యత నాది అని మాట తీసుకుని ఈ అమ్మ అక్కడికి వెళ్ళింది, రాజనగరంలోనికి వెళ్ళిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అడిగాడు, ఇవ్వలేదు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాడయ్యా అంటే, స్వాధీనపరుచుకొనుటకు, అన్యాయముగా అక్రమముగా దాన్ని స్వాధీనపరుచుకొనుటకు ఆ నాబోతును చంపించి ఆ పొలాన్ని ఏం చేసుకున్నారు, స్వాధీనపరుచుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డ, నీ స్వాస్థ్యాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. నీ స్వాస్థ్యాన్ని నువ్వు ఎవరికి అమ్మకూడదు. అమ్మకూడదు అంటే పొలం అనుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే స్వాస్థ్యము ఈ రోజు ఉంటుంది, పోతుంది. కానీ మన పరమ తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చిన స్వాస్థ్యము ఒకటి ఉంది. అదేంటో తెలుసా? రక్షణ. నువ్వు ఏమి పొందావు, నువ్వు ఏమి ఇచ్చావో నీకు దేవుడిచ్చాడు. నువ్వు ఏం కష్టపడ్డావో నీకు రక్షణ దేవుడిచ్చాడు. ఏమీ నువ్వు కష్టపడకుండా, నువ్వు ఏ మాత్రము కూడా దాని మీద దృష్టి నిలపలేనప్పుడే తన కష్టార్జితము, తన యొక్క రక్తమంతటిని చిందించి యేసయ్య నీకు తన రక్షణను స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? నువ్వు అడిగావా నా గురించి మరణించు ప్రభువా అని? ఈరోజు నువ్వు అడుగుతున్నావా నీ తల్లిదండ్రులకు నువ్వు కష్టపడి నాకు సంపాదించు అని? అడగట్లేదు కదా. ఒక తండ్రికి తెలుసు, ఒక తల్లికి తెలుసు, బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అని అంటే తన కొరకు ఒక స్వాస్థ్యం అనేది తన కొరకు కొంత సిద్ధపరిస్తే తద్వారా తను బ్రతుకును వాడు బ్రతుకుతాడని ఒక తల్లిదండ్రులకి ఏ విధంగా తెలుసు, యేసయ్యకు మొత్తం నీ గురించి తెలుసు. పాపపు ఊబిలో ఉన్న నిన్ను ఆ రక్షణ నీకు ఇచ్చి తన వారసునిగా చేర్చుకోవాలని యేసయ్య నీ కొరకు నా కొరకు మరణించి ఒక రక్షణ అనే స్వాస్థ్యాన్ని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు సాతాను గాడు అంటున్నాడు, దాన్ని నాకు ఇచ్చే అని అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎందుకో తెలుసా? దాన్ని వాడు చూడలేకపోతున్నాడు, దాన్ని చూడలేకపోతున్నాడు, వాడలేకపోతున్నాడు. నువ్వు ఆత్మలో వర్ధిల్లడం, ఆత్మలో ప్రవచించడం, ఆత్మలో ప్రార్థన చేయడం, ఆత్మ ద్వారా బలపడడం ఎవరికి ఇష్టం లేదు? సాతాను గాడికి ఇష్టం లేదు. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, నీ మీదకు ఒక యుద్ధాన్ని ప్రకటిస్తా ఉన్నాడు, నీ మీద కొన్ని శోధనలు పంపిస్తూ ఉన్నాడు. నేను అంటాను, దేవుడు నీకు ఇచ్చింది దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలా. అది రక్షణ గాని, ప్రార్థనాత్మ గాని, మరి ఏ కృపావరమైన దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినట్లయితే దాన్ని నువ్వేం చేయాలి తెలుసా? కడ వరకు నమ్మకంగా దాన్ని కాపాడుకొనగలిగే స్థితిలో ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కొనలేని రక్షణ మనకు దేవుడు ఎలా ఇచ్చాడండి? నువ్వు అడిగావా? అడగలేదే.
కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఓ ప్రార్థన ఆత్మ నీకు ఇచ్చాడే. అది నువ్వేం ఖర్చు చేసావని ఇచ్చాడు. అమ్మా, నువ్వు 10 రూపాయలు కానుక లేదా ఆ యొక్క దశమ భాగం ఇస్తే నీకు ఇచ్చేది కాదు. అది దేవుడిని ఆత్మలో వర్ధలింపచేయాలని, దేవుని సన్నిధిలో నీవు కూడా ఆయన స్వాస్థ్యముగా కుమారుడిగా ఉన్నావు గనక, ఆయన వారసునిగా నువ్వు ఉండాలి గనక, ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో అదే నీకు ఇచ్చి ఆయన సాక్షిగా నిలవాలని ఆయన నీకు ఓరకనిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆత్మలో ఆనందించడం, ప్రార్థన చేయడం, దేవుని సన్నిధిలో ఒక సాక్షిగా ఉండడం సాతాను గాడికి ఇష్టము లేక నేనేం చేస్తున్నాడంటే కొన్ని శోధనల మధ్యలో నలుపుతూ ఉన్నాడు, కొన్ని ప్రతికూల పరిస్థితుల మధ్యలో నలుపుతా ఉన్నాడు. అప్పుడు అడుగుతున్నాడు, ఇప్పటికైనా ప్రార్థన విడిచిపెడతావా? ఇప్పటికైనా నీ ప్రార్థన విడిచిపెడతావా? నీ రక్షణ అనుభవాన్ని విడిచిపెడతావా? ఇప్పటికైనా మరల వెనకరా అని పిలుస్తూ ఉంటే నేనంటాను, నువ్వు నిలవబడగలగాల. నాబోతు తన ప్రాణం పోయినా సరే ఏమన్నాడు? అది నేను నీకు ఇవ్వను అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రాణం ఉన్నంత వరకు నువ్వు బాప్తిసం పొందేటప్పుడు నువ్వు ఒక మాట ఇచ్చావు, అయ్యా ఈ ఊపిరి ఉన్నంత వరకు ఈ రక్షణ భాగ్యం మీద ఈ రోజు ఏదైతే తీర్మానం తీసుకుంటున్నానో అదే తీర్మానం మీద కడ వరకు బ్రతుకుతానయ్యా అని నువ్వు నీటిలో బాప్తిసం ఇచ్చేటప్పుడు దైవజనుడికే కాదు దేవునికి కూడా నువ్వు మాట ఇచ్చి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఆ మాటకు కట్టుబడి నీ ప్రాణం ఉన్నంత వరకు కూడా నీ ప్రార్థనాత్మను పోగొట్టుకోకూడదు, నీ రక్షణను పోగొట్టుకోకూడదు, దేవుడు నీకు ఇస్తున్న కృపావరాలను కూడా పోగొట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట చెప్తాను వినండి ప్రియమైన దేవుని బిడ్డ. శత్రువు సాతాను గాడు మన బలహీనతను బాగా గమనిస్తూ ఉంటాడు. ఏం గమనిస్తూ ఉంటాడు? కొంచెం గట్టిగా చెప్పాడు. మన బలహీనతను బాగా గమనిస్తూ ఉంటాడు. ఆ బలహీనతను పట్టుకుని ఆ క్షణంలో నీ దగ్గరకు వస్తాడు. ఏమంటాడంటే, పర్వాలేదు. ఏంటి పర్వాలేదు? నువ్వు బలహీనంగా ఉన్నావు కదా, ప్రార్థించకపోయినా పర్వాలేదు. నువ్వు బలహీనంగా ఉన్నావు కదా, నువ్వు మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు. నువ్వు బలహీనంగా ఉన్నావు కదా, ఈ రోజుకు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు అని అంటాడు. మనకు కూడా ఏమనిపిస్తుంటుందంటే, నిజమే కదా, మనకున్న బలహీనతను బట్టి ఈరోజు మందిరానికి వెళ్ళలేము అని అక్కడే మనం ఫిక్స్ అయిపోతాం. మనకు ఆలోచన రావడమే వెంటనే ఏమంటామంటే, నిజమే కదా వెళ్ళలేము అని అక్కడ ఆగిపోతాం. ఆగిపోయామంటే ఆటోమేటిక్గా మనం ఎవరి చేతికి వెళ్ళిపోయినట్టు? ఇక సాతాను గారి చేతికి మనం అప్పగించేసుకున్నట్టే. మొదట ఆదివారమే అనిపిస్తాడు, తర్వాత ఏమవుతుంది? నువ్వు ప్రార్థన ఆగుతుంది. తర్వాత ఏమవుతుంది అంటే ఈ లోకంలో నిలిపేస్తాడు. ఇక అంటే నేను అంటాను, నీకు ఇవ్వబడిన నీ స్వాస్థ్యము, నా భాషలో చెప్పాలంటే తల్లిదండ్రులు నీకు ఇచ్చిన స్వాస్థ్యానికి నువ్వు ఎంత పోరాటం చేస్తున్నావో, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ భాగ్యం కొరకు కూడా నువ్వు అంతే పోరాటము ప్రార్థనలు చేయాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా తల్లిదండ్రులు ఇచ్చిన స్వాస్థ్యమే గాని, ధనమే గాని, చిన్న ఆస్తే గాని, దానికి మనం ఏం చేస్తామంటే చుట్టూ కంచేసుకుంటా ఉంటాం. ఏం చేస్తుంటా ఉన్నా, మనం వారానికి కనీసం ఎంత బిజీగా ఉన్నా వారానికి ఒకసారి వెళ్ళి ఏం చేస్తుంటాం? కంచి సరిగా ఉందా, ఈ కంచిలోనికి ఎవరైనా వస్తున్నారా లేదా అని మనం ఏం చేస్తుంటాం? 1-2 సార్లు ఆరా చేసి సరిహద్దును జాగ్రత్తగా చూసుకుని వస్తూ ఉంటాం. నేను అడిగేది ఒకటే, మరి ఈరోజు యేసయ్య నీకు ఇచ్చిన రక్షణ గురించి నువ్వు ఆరా తీస్తున్నావా లేదా? యేసయ్య నీకు ఇచ్చిన ప్రవచన వరం కొరకు ఆరాధిస్తున్నావా? యేసయ్య నీకు ఇచ్చిన ఆ ప్రార్థన ఆత్మ కొరకు నువ్వు ఆరాధిస్తున్నావా? నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మన దైవజనులు జఫన్యా గారు మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు. సంసోనికి బలం పోయినట్టు ఆయన తెలియలేదంట. ఏంటి? సంసోనికి బలం పోయినట్టు ఆయన తెలియలేదు. ఆ స్తంభాలకు కట్టేసినప్పుడు బలంగా లాగుతున్నాడు.
కానీ ఏమి లేదు అక్కడ. మనం కూడా అలాగైపోతాము. దేవుడు భయపడుతున్నాడు. ఆత్మను కోల్పోయి ఆ యొక్క రక్షణ, ఆ వరాన్ని కోల్పోయి ఏదో పేరుకు క్రైస్తవులుగా తిరిగేస్తున్నామోనేమో ఈ పరిశుద్ధాత్మ దేవుడు భయపడుతూ ఈ పునరుద్ధాన దినాన్ని ఈ మాట మన కొరకు ప్రకటిస్తున్నాడు. కొంతమందికి తెలియదు, ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నారు, ఆరాధన చేస్తున్నాం అనుకుంటారు, ఆత్మతో నింపబడుతున్నాం అనుకుంటున్నారు, కానీ వారిలో దేవుడిచ్చిన ఆ వరము ఉన్నదో పోయిందో కూడా తెలియలేని పరిస్థితుల్లో ఉన్నారంటే చూడండి, దేవుని సన్నిధిలో మనం ఎంత దుర్భాగ్య స్థితిలో ఉన్నామో. ఒకవేళ మీ హృదయాన్ని నొచ్చుకున్నా ఈ మాట నేను అనడానికి ఏమాత్రం కూడా సందేహపడడం లేదు. ఎందుకో తెలుసా, దేవుడు చెబుతున్నాడు, మనం పైకి ఒకలాగా లోన ఒకలాగా చేసే భక్తి మనం చేయకూడదు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని యొద్ద నుంచి కలిగిన రక్షణను మనం ఏం చేయకూడదండి, కాపాడుకునేవారుగా ఉండాలి. ఒక మాట చెబుతాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు, స్టెఫను అనే ఒక భక్తుడు ఉన్నాడు. స్టెఫను చుట్టూ రాళ్లతో, కొన్ని వందల మంది రాళ్లతో నిలవబడ్డారట. ఏమని? చంపడానికి. యేసయ్యను వదిలే. ఏమంటున్నారమ్మా? యేసయ్యను వదిలే, అప్పుడు నువ్వు బ్రతుకుతావు అని అంటే, ఆయనేమో ఆ రాళ్లతో కొట్టబడే సమయంలో పరలోకం తెరవబడిన ఒక ప్రత్యక్షతను చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? అయ్యో, రాళ్లతో ఉన్నారు కదా, కొట్టి చంపేస్తారు కదా అని భయం లేదు ఆయనకి. ఎందుకో తెలుసా? ఆయనకున్నది కాపాడుకున్న దానికి ఆ ఫలము పరలోకంలో దేవుడు ఆల్రెడీ తెరిచి చూపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు అయ్యో ఇకనైనా నేను మానేస్తానని అనలేను, సంతోషంగా. ఎలా అంటమ్మా? సంతోషంగా తన యొక్క ఆత్మను దేవునికి అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, చిన్న శోధన వస్తేనే, అమ్మా చిన్న శోధన వస్తే ఆ శోధనకు భయపడి మందిరానికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు చెప్పనా? దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నీ జీవితంలో ఏం జరిగిందని పక్కింటి వాళ్ళు అడిగితే సమాధానం చెప్పడానికి భయపడుతూ మందిరానికి, నేనంటే నా భాషలో చెప్పాలంటే దొంగచాటుగా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఎదటోళ్ళకి సమాధానం చెప్పాలేమో అని నేను అంటాను. నిజంగా దేవుని ఆత్మ, దేవుని కార్యము, దేవుని రక్షణ నీలో ఉంటే నువ్వు దాక్కును రావనవసరం లేదు. ఎందుకు చెప్పనా? నువ్వు నడుస్తుంటే నువ్వు ఒక జ్యోతి వలె అనేక మందికి ప్రకటించబడి ఒక మంచి నక్షత్రం వల్ల దేవుడు నిలవబెడతాడు. నీకు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనికండి మనం భయపడేది? దేనికి భయపడాలి? దేనికి భయపడాలి? దేనికి భయపడిన అవసరం లేదు. ఒక దేవుని మాట, దేవుని వాక్యానికి లోబడి భయపడి నడిస్తే చాలు, ఈ భూమి మీద సర్వము నీకు దేవుడు సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు మెడలు విరిస్తాడు, కొన్నిసార్లు మెడలు విరిచేస్తాడు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నాబోతు చనిపోయినా నాబోతు రక్తం ఏం చేస్తుందో తెలుసా? అక్కడ మొరపెడతానే ఉన్నది. దాని ప్రతిఫలం నాబోతుకు ఎలాగైతే జరిగిందో, అమ్మా నాబోతుకు ఎలాగైతే జరిగిందో అలాగునే ఆ యొక్క ఆహాబు భార్యకు సేమ్ అలాగే జరిగింది. నేను ఎప్పుడు చెబుతాను ఒక మాట, నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. ఏంటమ్మా? నువ్వు ఎప్పుడైనా సరే ఏది విత్తుతావో అదే కోస్తావు. కాబట్టి ఈరోజు ఈ భూలోకంలో ఒక మనిషిగా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని చేత పట్టుకుని, దేవుడు నీకు ఇచ్చింది అనేక మందికి పరిచయం చేయి. దేవుడికి స్తోత్రం. దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు నీకు అది, నువ్వు నన్ను ప్రేమించు ప్రభువా అని నువ్వు అడగలా. ఆయన ఎంతగానో ప్రేమించాడు. తన కుమారుని సైతం నీకు ఇచ్చి నీ కొరకు తన రక్తం అంతటిని కార్పించేటట్టుగా అంతగా నేను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆ ప్రేమ నీలో రాకపోవడం దేవుడు చూసి బాధపడుతున్నాడు. ప్రేమ నీలో లేకపోవడాన్ని బట్టి దేవుడు బాధపడుతున్నాడట.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే మనం, నేను చాలా సార్లు చెప్పాను, ఒక వ్యభిచారం చేసో, దొంగతనం చేసో, నరహత్య చేసో మనం దేవుని ఎదుటి దోషులుగా నిలబడడం లేదు. ఏం చేస్తున్నా చెప్పండి, చెప్పాలా? ఏం చేయట్లేదు? నరహత్య చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, మూడవది దొంగతనాలు చేయట్లేదు. మరి ఇంకా ఎందుకు దోషులుగా ఉంటున్నావయ్యా అంటే, ఆయన ఇచ్చింది పోగొట్టుకుంటున్నావు, ఆయన మాట వినలేకపోతున్నావు. గొప్ప గొప్ప వాటి దగ్గర కదా, మన చిన్న చిన్న వాటి దగ్గరే పడిపోతున్నావు అని సాతాను గాడికి తెలిసి ఆడు నీ బలహీనతను పట్టుకుని ఎలాడుతూ ఉంటాడు. ఏంటంట? నీ బలహీనతను పట్టుకుని ఆ క్షణం నీ దగ్గరకు వచ్చి అడుగుతాడు, ఇప్పుడు నీకు ఒక మార్గం ఉంది, ఈ మార్గాన్ని వెళ్తే ఈజీగా వెళ్ళిపోతావు అన్నట్టుగా మార్గాన్ని చూపిస్తాడు. నేను ఒక మాట చెప్తాను, బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు నిలవబడ్డ వాళ్ళు ఉన్నారు, పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నిలవబడిన వారి వైపు చూసినప్పుడు వాళ్ళు పొందిన శ్రమల సంఖ్య అనేకాలు. వాళ్ళు పొందిన శ్రమలు అనేకమైనవి. కానీ పడిపోయిన వాళ్ళ సంగతి చూస్తే ఒక్క శ్రమ కూడా వాళ్ళు అనుభవించలేదు. వాస్తవానికి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఇన్ని మాటలు మనం ప్రకటిస్తున్న యేసయ్య శిష్యుడే ఇస్కరియోతు యోధ యేసయ్యను ఎన్ని నాణాలు కమ్మేశాడు? 30 వెండి నాణాలు కమ్మేశాడు. ఆయన రక్షకుడని, అనేక మందికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడని తెలిసిన వాడే ఆ కేవలము తాత్కాలికమైన ఈ లోక సంబంధమైన ధనము మీద ఆశ చావక, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ బలహీనత అనేది, ఈ ఇస్కరియోతు యోధ గారి డ్యూటీ ఏంటో చెప్పిన మీ అందరికి చాలా సార్లు చెప్పాను. ఇస్కరియోతు యోధ గారి డ్యూటీ ఏంటి? ఈ కానుకలు పెట్టిని జాగ్రత్తగా కాపాడుకోవడం. మన భాషలో చెప్పాలంటే, ఇప్పుడున్న భాషలో ట్రెజరీ. ఏంటండి? ట్రెజరీ. వచ్చిన పరిచర్యకి వచ్చిన కానుకలన్నీ కూడా ఈయన దగ్గర తీసుకొచ్చి పెట్టేవారు. ఎవరి దగ్గరికి? యోధ గారి దగ్గర తీసుకొచ్చి పెట్టేవారు. ఈ ధనము చూస్తూ 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 ఒక రోజు అనిపించుంటది ఈయనకి, ఈ ధనమే నా దగ్గర ఉంటే బాగుండునేమో అనుకున్నాడు. వెంటనే సాతాను కూడా అడ్లో దూరేసాడు. చెప్తున్నాను కదా, దేవుడు బలహీనతలోనికే వస్తాడు సాతానుడు. నువ్వు బలమైనప్పుడు, నువ్వు బలంగా ఉన్నప్పుడు నీ దగ్గర రాడు. ఎందుకు తెలుసా? వాడిని కూడా నువ్వు జయించి వెనక్కి పంపేస్తావని వాడికి తెలుసు. వాడిని కూడా నీవు యేసు ప్రభు ఆ యొక్క పాదాల దగ్గర పాతి పెట్టబడి తొక్కినట్టు నీవు కూడా వాడిని తొక్కేస్తావని తెలిసే నువ్వు బలంగా ఉన్నప్పుడు నీ దగ్గర రాలేక, నువ్వు ఎప్పుడైతే బలహీన పడతావో ఆ బలహీన క్షణాన్ని నీ దగ్గరకు వచ్చి నేను ఆకట్టుకుంటాడు, ప్రయత్నిస్తాడు. నేనంటాను, నువ్వు నేను ఎవరండి? నువ్వు నేను ఎవరు? యేసయ్య నేరుగా చూసిన వ్యక్తే పడిపోయాడు. యేసయ్య అద్భుతాలు చూసిన వ్యక్తే పడిపోయాడు. యేసయ్య ఆ ముట్టగానే రోగముతో పారిపోయిన వాడిని డైరెక్ట్ గా చూశాడు. యేసయ్య మాట్లాడితే దెయ్యాలు పారిపోయిన వాడిని డైరెక్ట్ గా చూశాడు. యేసయ్య ప్రార్థిస్తే కొన్ని వేల మందికి ఒక కొంచెం ఆహారంతో కొన్ని లక్షల మంది తినగా కళ్ళారా చూసిన వ్యక్తే. ఎవరైనా? ఇస్కరియోతు యోధ. అలాంటి ఒక బలమైన, అలాంటి ఆత్మ కలిగిన వాడే పడిపోయినప్పుడు, ఈరోజు నేను అంటాను, ఈ లోక బంధాలతో, ఈ లోకములో ఉన్న వాటి బలహీనల మధ్య బ్రతుకుతున్న మనమే మాత్రం వారండి. దేవునికి స్తోత్రం. వారికి ఏమీ లేవు. యేసయ్య శిష్యులుగా పిలువబడిన వారికి తన కుటుంబమా వారన్నీ విడిచిపెట్టి వచ్చేసారు. ఈ రోజు నీ కుటుంబం ఉంది, ఈ రోజు నీకు బిడ్డలు ఉన్నారు. నీ బిడ్డలలో ఉన్న బలహీనతను పట్టుకుంటున్నాడు సాతానుగాడు. ఈ రోజు నీ బిడ్డలను నువ్వు చూపించే ప్రేమ పట్టుకుంటున్నాడు సాతానుగాడు. కొంతమందికి బిడ్డలంటే అమితమైన ప్రేమ, అమితమైన ప్రేమ సాతానుగాడికి బలహీనంగా మారిపోతుంది. కొంతమందికి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉంటారు, కానీ బంధువులంటే మమకారం, ఆ బంధువుల దగ్గరే పట్టుకుంటాడు సాతానుగాడు. దేవునికి స్తోత్రం. ఈ పునరుద్ధాన దినాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు, నీ బలహీనతలో నువ్వు బలం పొందబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొందబడాలి అంటే నీ బలం ఇచ్చే ఆత్మ నీలో ఉండాలా? ఎవరుండాలా? బలమిచ్చే పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీ బలహీనత నుంచి నువ్వు
భయం లేకుండా జయం పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీవు మాత్రమే కాదు, నీ బిడ్డలు కూడా సంతోషంగా బ్రతకగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పాలంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం అంతా ఏదో, ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది లేదా మనం అంతా ఎలా ఉన్నామయ్యా అంటే, మన భక్తిని బట్టి బ్రతికే వాళ్ళం కాదు. మన కొరకు ప్రార్థించే పితరులు ప్రార్థించి వెళ్ళిపోయారు, వారి ఫలాలు ఈరోజు మనం తింటున్నాం. ఏంటండి నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా? పూర్వము మనకంటే ముందున్న మీ కుటుంబంలో మీకంటే ముందున్న వారి ప్రార్థన ఫలాన్ని ఈరోజు మనం తింటున్నాం. మరి నీ ఫలాన్ని బిడ్డలు తినగలిగే భక్తి నీలో ఉందా నేను అడుగుతున్నాను. నేను అడిగే ప్రశ్న మీకు అర్థం అవుతుందా? మనకంటే ముందున్నవారు, ఉదాహరణకి పెద్దయ్య గారు ఉన్నారు, పెద్దయ్య గారి దగ్గర కొంతమంది ఉన్నారు, వాళ్ళు వారి కుటుంబాలను కట్టుకుంటూ కొన్ని శ్రమలు పడ్డారు. ఎలా అయ్యా అంటే ఒక్కొక్క సంఘం ఒక్కొక్క సాక్ష్యాన్ని ప్రకటిస్తుంది, ఒక్కొక్క సంఘం ఒక్కొక్క సాక్ష్యాన్ని ప్రకటిస్తుంది. నిజంగా ఆ సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజుల్లో వారంత కఠిన భక్తి చేశారు కనుకే ఆ ఫలాలు ఇప్పటికీ వారి బిడ్డలు అనుభవిస్తున్నారు. నా మట్టుకు నేనే ఈరోజు నేను ఎప్పుడు చెబుతాను, నేను నిలవబడింది నా కాళ్ళ మీద ఏదో నా లోటులో ఉన్న 4 ముక్కల వల్ల బ్రతకట్లేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన సంఘము, ఆత్మీయ తల్లిదండ్రుల సంఘము, లేదా నా కొరకు చేసిన పితరులు చేసిన ప్రార్థన ఫలం ఇంతవరకు నడిపిస్తుంది. మరి నా బిడ్డలు బాగుండాలంటే నేను భక్తి చేయాల. ఏంటండి, ఈరోజు ఒక తండ్రిగా వారికి నేను ఒక స్వాస్థ్యాన్ని ఇవ్వగలగాల. ఏంటో స్వాస్థ్యమయ్యా అంటే దేవుళ్ళు ఒక నమ్మకాన్ని వారికి నేను ఏర్పరచాల, దేవుళ్ళు వారికి ఒక మంచి మార్గాన్ని నేను ఏర్పరచాల. ఏదో నా తండ్రి దగ్గర నుంచి నేను పొలం పొందుకున్నా, నా పొలాన్ని ఇస్తే సరిపోదు, అది అంతంత మాత్రమే. కానీ నిత్యమైన లోకము కొరకు, నిత్యమైన పరలోకము కొరకు నా బిడ్డలకు నేను ఇవ్వగలగాలి అంటే ఒక స్వాస్థ్యమైన మార్గాన్ని వారికి ఇవ్వగలగాల. నేను అడుగుతున్నాను, ఈరోజు నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నువ్వు పొందుకున్నావు, మరి నీవు నీ పిల్లలకి ఇవ్వగలుగుతున్నావా అదే స్వాస్థ్యాన్ని, అదే ప్రార్థన, అదే భక్తి, అదే ఒక ప్రార్థన అనేది ఈరోజు మన పిల్లలకి ఇవ్వగలిగితే వారు కూడా దుష్టుడి ముందు నిలవబడగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఎలా నిలవబడగలుగుతారట? వారు కూడా దుష్టుడి ముందు నిలవబడగలుగుతారు. ధైర్యముగా శ్రమలు శోధనలు ఎదురైనా సరే, ఒక యవనస్తులు షడ్రకు మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు వారి భక్తి వారికి ధైర్యం పుట్టించింది. అవునా కాదా? మాట్లాడతలేదు. షడ్రకు మెషక్ అబేద్నెగోలు అనే యవనస్తులు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వారు భయపడ్డారా? ధైర్యంగా ఉన్నారా? ధైర్యంగా ఉన్నారు. బైబిల్లో రాయబడిన మాటే కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించినారు అడిగాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అంటాను, నువ్వు చేసే భక్తి నీ బిడ్డల భవిష్యత్తులో ధైర్యాన్ని పుట్టించాలి నీకు. దేవునికి స్తోత్రం. ఏంటంట, నువ్వు చేసే భక్తిని బట్టి అయ్యా నా బిడ్డల భవిష్యత్తుకి ఏదో కాలేదు అని నీకు ధైర్యం పుట్టించగలిగినప్పుడు ఉంటుంది చూడండి, అది దేవుని సన్నిధిలో నువ్వు ధైర్యంగా నిలవబడగలిగే శక్తి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ మెట్టుకు నువ్వు ఎక్కాలని పరిశుద్ధాత్మ దేవుడి మాట మాట్లాడుతున్నాడు. ఎప్పుడు చూసినా నా బిడ్డల భవిష్యత్తు ఏంటండి, నా భవిష్యత్తు ఏంటి, ఇది కాదు. నువ్వు ధీమాగా నిలవబడతావు కదా, ధైర్యంలో నిలబడతావు కదా, ఆ మెట్టుకు నువ్వు రావాలని పరిశుద్ధాత్మ దేవుడి మాట నీ కొరకు ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు ప్రతి సమస్యలు ఉంటాయండి, సమస్య లేని మానవుడు లేడు. కానీ వాటి నుంచి జయం పొందుకోవడానికి దేవుడు నీకు ఒక మంచి మార్గాన్ని ఇచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు, ప్రార్థన ఆయుధాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నీకు ఒక చక్కటి సహవాసాన్ని, సంఘాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? నీకు చక్కటి సహవాసాన్ని, సంఘాన్ని ఇచ్చాడు. వారి కొరకు ఆ యొక్క సహవాసంగా కూడి ప్రార్థించి వారి మీద జయం పొందడానికి. ఒకవేళ నీ ఒక్కరే సపోర్ట్ సరిపోవట్లేదేమో, అందుకనే పౌలు అన్నాడు, ఇదిగో మీలో ప్రతి వాడును ఒకరి నిమిత్తం ఒకడు ప్రార్థించుకుంటకు పురికొల్పుకోండి అంటున్నాడు.
ఎందుకని ఏదో క్షణంలో బలహీనపరచబడతా ఆ బలహీన క్షణాన్ని సాతానుగాడు అడ్వాంటేజ్ తీసుకోకుండా మనం నిరంతరం ఒకరినొకరు బలపరుచుకోవాలని పౌలు గారు తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని నువ్వు నీ బిడ్డలకు ఇవ్వగలుగుతున్నావా నేను అడుగుతున్నాను. నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి పొందిన ఆ సాక్ష్యము లేదా ఆ ప్రార్థన, ఆ రక్షణ అనుభవం ఈరోజు నీ బిడ్డలకు ఉన్నది ఉన్నట్టుగా ఇవ్వగలుగుతున్నావా? ధనం సమకూర్చి సంపాదించి పెట్టడం అనేది చాలా సులభం, కానీ భక్తిని వారసత్వంగా ఇవ్వడం అంటే చాలా కష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఒక మాట చెప్తాను వినండి. పెద్దయ్య గారి దినాల్లో సంఘం ఎలా ఉండేదయ్యా అంటే తల్లిదండ్రులతో పాటుగా బిడ్డలు ఎక్కడ తీసుకొచ్చేవారు? మాట్లాడతలేదు, మందిరాన్ని తీసుకొచ్చేవారు. అవునా కాదా? మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ నేను రానన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఆఖరికి పెద్దయ్య గారే చేత్తో పట్టుకుని వచ్చి వెనకాల గది ఉంటుంది, గదిలో తాళం వేసిన రోజులు కూడా ఉన్నాయి. నన్ను ఎవరినో కాదు, నన్నే. నేను రానన్నా కూడా పెద్దయ్య గారే చేత్తో పట్టుకుని వచ్చి ఆ వెనకాల రూమ్ ఉండేది, ఆ రూమ్ లో పెట్టి అక్కడున్న వీడు వాక్యం వింటాడు, అక్కడున్న దేవుని సన్నిధిలో ఉంటాడని చెప్పి పారిపోతుంటే తాళం వేసేవాడు. అయినా ఇంటికాడ లేవనేవారు కాదు. ఎందుకని? మాట్లాడనక. ఎందుకని? వీడు ఎలాగైనా ఏదో ఒక రోజు పట్ట పెడతాడు. పాస్టర్ గారు మన మంచి గురించి. ఇప్పుడు పాస్టర్ గారు ఎవరినన్నా ఏదన్నా అన్నాడు అనుకోండి, పొరపాటున అని మన గురించి కాదు, ఇప్పుడు జరుగుతున్న సమాజం అలా ఉంది. పొరపాటున పాస్టర్ గారు విశ్వాస బిడ్డను ఏదైనా అన్నాడు అనుకోండి, ఇక మరుసటి 5 నిమిషాల్లో పాస్టర్ గారి ఫోన్ వెళ్ళిపోద్ది. మరి నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు నేర్చుకున్న భక్తి మరి నీ పిల్లలకు వద్దా? అమ్మా, నీవు పొందిన రక్షణ మార్గం, నువ్వు పొందిన అభిషేకం, నీవు పొందిన ఆ ఆశీర్వాదం నీ పిల్లలకు వద్దా? ఇప్పుడు నీకు నువ్వే ఏమంటున్నావంటే నేను వెళ్ళి చర్చిలో కూర్చుంటాను, నువ్వు వెళ్ళి చదువుకో, నువ్వు కంప్యూటర్ క్లాసులకి వెళ్ళు, లేకపోతే మరొకటికి వెళ్ళు అని అంటున్నావు. నేను అన్నది తప్పు కాదు, అది నీకు అవసరమే. కానీ అంతకంటే ముఖ్యమైనది ఇది దేవునికి. దేవుని మందిరంలో దేవుని సహవాసము, దేవుని సన్నిధి నీకు అంత ముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడున్న రోజులు నిజంగా చెప్తుంటే చాలా గుర్తొస్తుంటాయి కొన్ని సందర్భాల్లో. ఇప్పుడున్న ప్రజెంట్ కి అప్పుడున్న ఆ సిచ్యువేషన్ చూస్తా ఉంటే కొట్టినా పాస్టర్ గారు కొట్టినా ఏం పర్వాలేదు. పాస్టర్ గారు కొట్టినా ఆయన కొట్టేవారే కాదు, కానీ అవసరమైతే కొట్టండి అనేవారు. అని ఆయన కొట్టేవాడు కాదు, కానీ ఆయన దగ్గర ఉంటే ఎలాగని ఇటు మారతాడరా అని అనుకునేవారు. దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ దినాల్లో ఆ భక్తి చేసి నీవు అదే భక్తి నీ బిడ్డలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అన్నది నా ప్రశ్న. ఆ రోజు ఎంతగా ప్రార్థించావు కదా, ఆ రోజు అంతగా ఎలుగెత్తి ప్రార్థన చేసావు కదా, నీ తల్లి నీ కొరకు ఎంత ప్రార్థించిందో నీ బిడ్డల కొరకు నువ్వు అదే ప్రార్థన నువ్వు చెయ్యాలి కదా అనేది నా ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సార్ అప్పుడున్న కాలం వేరండి, ఇప్పుడున్న కాలం వేరండి అంటే అప్పుడున్న కాలం వేరు కాదు. మనస్తత్వాలు మారిని, మనుషుల్లో సులువు పెరిగిపోయింది. కఠినముగా ఉండడం, కఠినత్వాన్ని వదిలేసాం. దేవునికి స్తోత్రం. నేను అంటాను, నీ బ్రతుకు మార్చబడాలి లేదా నీ బిడ్డల భవిష్యత్తు మార్చబడాలి అని అంటే నీకు దేవుడు నీ తల్లిదండ్రులకు ఏదైతే రక్షణ స్వాస్థ్యంగా ఇచ్చాడో అదే రక్షణ, అదే విధంగా నీ బిడ్డలకు నువ్వు ఇచ్చే స్థితిలో ఉండగలిగితే ధైర్యంగా నువ్వు చెప్పగలవు. నువ్వు ఒకవేళ నీ బిడ్డలు ఉద్యోగం చేయకపోవచ్చు, ఒకవేళ చిన్నపాటి వ్యాపారమే ప్రారంభించవచ్చు, ఆ వ్యాపారాన్ని దేవుడు ఫలింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నా బిడ్డ నా కొడుకు ఎందుకు పనికిరాలేడు బాబు అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ప్రార్థన చేయి, ఆ బిడ్డ కొరకు దేవుడు ఒక ప్రణాళికను దేవుడు సిద్ధపరచబోతా ఉన్నాడు.
ఆ బిడ్డ కొరకు దేవుడు ఒక నూతన మార్గాన్ని, ఈ పునరుద్ధారణ దేవుడు తెరవబోతా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయి, మరలా ఆ మెట్టు ఎక్కడానికి ప్రయత్నించు, ఆ మెట్టు మీద నిలబడి ప్రార్థన చేయి. అయ్యా, నేను మరలా పూర్వ అనుభవంలోనికి వచ్చేసాను, అయ్యా నేను మరలా నాకు ఇచ్చిన ఆ స్థితిలోనికి నేను వచ్చి ప్రార్థిస్తున్నాను, నా బిడ్డ భవిష్యత్తును బాగు చేయి ప్రభువా అని ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. ఒక్క మాట చెప్తాను వినండి. ఈరోజు చాలా మంది అనుకుంటా ఉన్నారు, మన యొక్క బిడ్డలను చూసి లేదా మన పరిస్థితిని చూసి ఇక అంతా అయిపోయింది, గీడు బ్రతుకు మారదాం. నేను అక్కడ చెప్తున్నాను, వెళ్ళవలసిన చేతిలోనికి వెళితే ఆడి భవిష్యత్తు అంతకు రెట్టింపుగా మారిపోతుంది. ఒక ఉదాహరణ చెప్పనా, ఇంట్లో పాలు ఉంటాయి కదమ్మా, అందరికి తెలుసా? ఏముంటాయి? ఇరిగిపోతాయి. ఏం చేస్తాయి? పొరపాటున ఎప్పుడైనా ఇరిగిపోతే ఏం చేస్తావు? కొంతమంది పారబోసేస్తారు, కొంతమంది దాన్నే స్వీట్గా చేస్తారు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటో చెప్పనా? ఎందుకని? వెళ్ళవలసిన వారి చేతిలోనికి వెళ్తే ఎంత పనికి మాలినైనా దేవుడు మార్చేయగలడు. ఇప్పుడు నేను అంటాను, పాలు రేటు లీటర్ 60 రూపాయలే, కానీ అదే స్వీట్ గా మారితే కలకంద 400 రూపాయలు కేజీ. అవునా? అవునా కదా? దానికి ఉన్న విలువ దీనికి ఎలా వచ్చింది, దానికి లేని విలువ దీనికి ఎలా వచ్చిందంటే అది వెళ్ళవలసిన వారి చేతిలోనికి వెళ్ళింది. ఈరోజు నేను అంటాను, నీ భవిష్యత్తు కొరకు కూడా, నీ బిడ్డ భవిష్యత్తు కొరకు కూడా ఎంతవరకు ఎక్కడెక్కడో ప్రయత్నించావేమో, మానవ ప్రయత్నం వృధా, దేవుని చేతికి అప్పగించే. అయ్యా, ఇది నా సిచ్యువేషన్, ఇది నా బిడ్డ పరిస్థితి, ఇది నా స్థితి, ఇదిగో ఎంతవరకు ఎక్కడెక్కడో తిరిగాను, ఇప్పుడు నీ చేతికి నేను అప్పగించుకుంటున్నాను. నువ్వు ఎలా మలచాలనుకుంటున్నావో, ఎలా నన్ను నడిపించాలనుకుంటున్నావో నన్ను నడిపించు. ఇదిగో నా భక్తి, నా పితరుల ద్వారా కలిగిన భక్తిది, నా పితరుల ద్వారా పొందుకున్న భక్తిది, ఆ భక్తిలోనే నేను నా బిడ్డలతో పాటుగా ఉంటాను అని నువ్వని ఒక్కసారి ప్రభు దగ్గర నువ్వు తీర్మానం తీసుకుని ఆ మెట్టుకు ఎక్కి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ భవిష్యత్తుకి ఏ డోకా ఉండదు, నీ బిడ్డల భవిష్యత్తుకి ఏ డోకా ఉండదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క పాత్రగా వాడుకుంటానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరినీ ఒకే రీతిగా వాడుకోవాలనేది లేదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క పాత్రగా దేవుడు నిలవబెట్టుకుంటాడు. ఆయన రాజ్య వ్యాప్తిలో నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను నిన్న మధ్యాహ్నం మందిరం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, ఈరోజు నువ్వు సేవ చేస్తున్నావు అంటే అసలు ఈ వ్యక్తి, ఈ యొక్క తీగ, ఈ వేరు అనేది నీ దగ్గరికి ఎలాగొచ్చిందో తెలుసా అని దేవుడు నన్ను ప్రశ్నించినప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. నా తల్లి నా గురించి ప్రార్థన చేసింది కదా అనుకున్నాను. నేను అంతవరకే చూసుకున్నాను. కానీ దేవుడు ఎక్కడ చూపిస్తున్నాడయ్యా అంటే, మా అమ్మమ్మ వాళ్ళ అమ్మని చూపిస్తున్నాడు దేవుడు. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మని చూపిస్తున్నాడు దేవుడు. అక్కడ మొదలైంది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దయ్య గారు తిరుమల వెళ్ళేటప్పుడు అడ్డాల వీరయ్య అమ్మగారనే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారి ఇంటికాడ ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థన, ఆ భక్తి తీసుకుని వచ్చి ఈరోజు నా దగ్గర ఆగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నా, ఇదే అనుభవం, ఇదే తీగ మీ ఇంట్లోనే ఉంది, కానీ దాన్ని మనం మర్చిపోతున్నాం, దాన్ని విడిచిపెట్టేస్తున్నాం, దాన్ని వదిలేస్తున్నాం. అందుకనే ఎందుకు చెప్తున్నానంటే, శ్రమలకు తాకిడికి తట్టుకోలేకపోతున్నాం. దేనికి తట్టుకోలేకపోతున్నాం? శ్రమలను తాకిడికి తట్టుకోలేకపోతున్నాం. శ్రమ వస్తే బాధపడుతున్నాం, కానీ దాన్ని విడిపించగలిగేది ఒకటి ఉందని ఆ దేవుని మందిరానికి వెళ్ళి మోకరిస్తే సమస్తమును విడిపించబడతాయి అని చెప్పి మందిరాన్ని విడిచిపెట్టేస్తున్నాం. మనం ఏం చేస్తున్నామంటే, ముందు మానవ ప్రయత్నముగా అక్కడికి తిరిగి చివరిగా ఇక అన్నీ పోయిన తర్వాత మందిరానికి వస్తున్నాం. అప్పుడు చెప్తున్నాం, ఎన్ని చేసినా ఉపయోగం లేకపోయిందండి. అన్నీ కోల్పోయిన తర్వాత వస్తున్నాం. సర్వం, ఆరోగ్యం కోల్పోతుంది, ధనం కోల్పోతున్నాం, సమాధానం కోల్పోతున్నాం, అన్నీ కోల్పోయిన తర్వాత వచ్చి అంటున్నాం, దేవా నువ్వే నాకు దిక్కు అంటున్నాం.
నువ్వు ఎక్కడో బయటవాడు కాదు కదా, ఇందులో ఈ భక్తిలో ఉన్నవాడివే. కానీ ముందు గ్రహించక కోల్పోయిన తర్వాత వచ్చి అయ్యా నేను కోల్పోయాను అని అంటున్నామే తప్ప, ఇదిగో ముందుగా వచ్చి ఉన్నదాన్ని అభివృద్ధిలోనికి తీసుకెళ్లే ఒక ఆలోచన మనకు ఉండట్లేదు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈరోజు నీకు ఇవ్వబడిన స్వాస్థ్యం ఏంటి? నాబోతుకు తన పిత్రార్జితంలో ఇవ్వబడింది ద్రాక్ష తోట. చెప్పండి, ద్రాక్ష తోట. మరి ఆ ద్రాక్ష తోటకు బదులుగా నీకు ఇవ్వబడింది ఏంటి? రక్షణ, ప్రార్థన, ఇంకా దేవుడు నీకు ఇచ్చిన కృపావరాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటిని మనం ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలా. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని పౌలు భక్తుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దాన్ని నువ్వు పట్టుకుంటే నీ బిడ్డలు కూడా దాన్ని పట్టుకునే అనుభవంలో ఉంటారు. దేవునికి స్తోత్రం. నా ప్రార్థన ఏంటో తెలుసా? నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, నా బిడ్డలు ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలనేది లేదు. ఎందుకని మీరు అనుకుంటారు, మీరు పాస్టర్ గారు కనుక మీ తర్వాత మీ అబ్బాయి కూడా పాటర్ అయిపోతాడులేండి అని అనుకుంటారు. నేను అదే అడగట్లా. నేను ఒకటే అడుగుతున్నాను, అయ్యా నీ చిత్తం ఏమైనదో ఆ బిడ్డ పట్ల నెరవేర్చండి. ఇద్దరు బిడ్డల పట్ల కూడా నీ చిత్తం నెరవేర్చండి. ఒక ప్రక్క నాకు సేవకుని చేయాలని ఆశ ఉన్నా, నా ప్రార్థన ఏంటో తెలుసా? నీ చిత్తం అయితే నీ చిత్తములో మాత్రమే నడిపించండి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా నీ చిత్తములో నడిపించండి. ఒకే ఒక ప్రార్థన చేస్తాను, కానీ వాళ్ళు ఎప్పుడు సమూయేలు వలె బలిపీఠాన్ని పట్టుకుని దీపం ఆరిపోకుండా చూసుకునే ఒక మంచి భక్తి వారికి నేర్పించండి అంతే. దేవునికి స్తోత్రం. నా ప్రార్థన అదే. ఆత్మీయ బిడ్డలుగా మీ కొరకు చేసే ప్రార్థన కూడా అదే నాది. ఎప్పుడు మీ కుటుంబాల్లో దేవుని కార్యాలు చూస్తూ దేవుని యొక్క బలిపీఠం దగ్గర నిరంతరము మేలు పొందుకునే వారుగా ఉండాలని ఆత్మీయ బిడ్డలుగా ఉన్న మీ కొరకు కూడా నా ప్రార్థన అదే. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కోరాహు కుమారులు, కోరాహు చెడిపోయి దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడి నశించిపోతే, కానీ కోరాహు కుమారులు మాత్రం బలిపీఠం దగ్గరే ఉండి ప్రార్థన చేసేవారట. ఎక్కడ ప్రార్థన చేసేవారు? ఆళ్ళు రాసిన కీర్తనది. ఇదిగో నీ గూటిలో, నీ మందిరములో గూళ్ళు పెట్టుటకు వానకోవులకు చోటు దొరికింది కదా అని ఆళ్ళు రాసిందే. ఎందుకో తెలుసా? నా తండ్రి భ్రష్టుడైపోయినప్పటికీ, నా తండ్రి నీకు వ్యతిరేకంగా తిరిగిపోయినప్పటికీ, అయా దీనులము అల్పులము పిచ్చుకోవంటి జీవితం కలిగిన వారికి మాకు నీ బలిపీఠం దగ్గర స్థానం కల్పించావు కదయ్యా అని వాళ్ళు ప్రార్థన చేసిన ఆ పాడిన కీర్తనే అది. దేవునికి స్తోత్రం. అంటే నేను చెప్తున్నా, ఎంత బలహీనుడైనా సరే బలిపీఠాన్ని పట్టుకుంటే నీ అంత బలవంతుడు ఈ లోకంలో ఎవడు ఉండడు. అంత గొప్ప బలవంతమైన శక్తి నీకు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప బలం, గొప్ప శక్తిని, గొప్ప ఆదరణ, గొప్ప నెమ్మదిని ఈ బలిపీఠం దగ్గర దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే నేను ఆ ప్రార్థన, మీరందరూ కూడా దేవుడు మీకు ఇచ్చిన దాన్ని మీరు ఏం చేయాలి? కోల్పోకుండా. సాతాను అనేకమైన ఆకర్షణకు గురి చేస్తాడు. సాతాను అనేకమైన బలహీనతలకు వచ్చి నేను రమ్మంటాడు. ఎప్పటికీ అన్నట్టు లొంగని ఒక స్టెఫను వలె భక్తిలో నిలవబడడానికి ప్రయత్నించు. ఆర్థికంగా బలహీనమైనప్పుడు యోబు వలె నిలవబడు. ఆరోగ్యంగా బలహీనమైనప్పుడు ఒక యోబు వలె నిలవబడు. ఆఖరికి మరణము సమీపిస్తున్నా సరే స్వచ్ఛముగా నవ్వుతూ ఆ పరలోక దర్శనం చూసిన స్టెఫనుగా నువ్వు చూడు. ఆఖరికి ఇదిగో నువ్వు నమ్ముకున్న నీ స్నేహితులు, నువ్వు నమ్ముకున్న నీ ప్రజలు నీ మీద రాళ్ళు రువ్వుతున్నా సరే వాళ్ళను ప్రేమించినట్లుగా నిలవబడు. అపోస్తలుడైన పౌలు కూడా అదే రీతిగా నిలవబడ్డాడు. ఏ సంఘంలో అయితే వాక్యం ప్రకటించాడో, ఏ సంఘానికైతే వాక్యాన్ని ప్రకటించాడో అదే ప్రజలు రాళ్లతో కొట్టి చనిపోయాడేమో వదిలేస్తే బ్రతికి మరల అదే ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పాడు. అక్కడే కట్టబడ్డాయి కొరింథీ సంఘాలు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఎవరో ఏదో అన్నారని చెప్పి వదిలేయద్దు.
ఎవరో ఏదో తిట్టారని చెప్పి వదిలేయద్దు. ఎవరో ఏదో అనుకుంటారని భక్తిని వదిలేయద్దు. దేవుని వాక్యం ప్రకటిస్తుంది, కష్టకాలంలో నీకు ధైర్యం ఇచ్చేది నీ భక్తి. ఆ భక్తిలో నమ్మకంగా నిలవబడు. ఆ రోజు భక్తులు నిలవబెట్టిన దేవుడు ఈ రోజు ఎందుకు నిలవబెట్టడు? ఆ రోజు వాళ్ళు నిలవబడినట్టు మనం నిలవబడలేకపోతున్నాం. ఆ రోజు వారు నిలవబడినట్టు మనం నిలవబడలేకపోతున్నామండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈరోజు వాక్యం చెప్తున్నా, నాకు కొన్నిసార్లు శ్రాదం వచ్చినప్పుడు ఎన్నో విషయాలను బాధిస్తున్నప్పుడు ఒకటే జ్ఞాపకం చేసుకునేవాడిని. అయ్యా, నాకంటే ముందు నేను ఈ జనరేషన్లో ఈ తరంలో ఒక యవన సేవకునిగా ఉన్నాను. కానీ నాకంటే ముందు సేవ చేసిన వారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి, నాకంటే ముందు సంఘాలు కట్టిన వారి యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే, అబ్బో, వాళ్ళు పడిన కష్టం ముందు, వాళ్ళు పడిన నిందల ముందు, వాళ్ళు ఉమ్ము వేయబడిన పరిస్థితుల ముందు నేనే మాత్రం అన్నయ్యా అంటే నన్ను ఒక మాటే కదా అన్నారు అనుకుని ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉండేవాడిని. నిజంగా నా పరిస్థితిలో యవన కాలంలో కూడా నాకున్న కోపాన్ని బట్టి సేవను ఎప్పుడో వదిలేసే అనుభవాలు వచ్చే ఉండేవి. కానీ సమస్తాన్ని దేవుడు ఏం చేశాడయ్యా అంటే, అరే బాబు, ఒకసారి నీకు ముందు చేసిన వాళ్ళ పరిస్థితి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోనా, నీకంటే ముందు పరిస్థితులు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ఏసన్న గారు అయితే ఉమ్ము వేసిన అన్నంలో ఆ ఉమ్ము పక్క దించుకుని తినేసి వచ్చాడట. ఈరోజు అంత ఓపిక మాకెక్కడ ఉందమ్మా? అలా చేశారు గనక నేను అంటాను, అలాగ వాళ్ళు విత్తారు గనక ఈరోజు మేమేం చేస్తున్నామంటే పంటను తింటా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ నిశ్చయంగా చెప్పగలను, వాళ్ళు చేసిన ఆ పరిచర్య, వారు నడిచిన ఆ నేల, ఆ ఫలమే ఈరోజు నాతోటి సేవకులు ఎంతో మంది ఉన్నారు. వారు అందరం తింటున్నాం, కొంటున్నాం, లేదా సేవలో ఇంత విరిగా ఉన్నాము అంటే ఆ రోజు ఆ క్షణంలో వారి చెమట నేలను తడిసింది. వారు ఎన్నో త్యాగాలు చేసి ప్రార్థన చేశారు. వారు కలిగిన దాన్ని మాకు ఇచ్చారు. దాన్ని మేము విడిచిపెట్టకుండా ముందుకెళ్ళమని దేవుడు మాట్లాడుతున్నాడు. వారి అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మేము ముందుకు కొనసాగుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరణపాయ స్థితిలో నుంచి లేవనెత్తిన దైవజనులను చూసి కళ్ళారా చూశాను. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, ఏంటి ప్రభా ఈ చిన్న బాధ, ఈ చిన్న జ్వరం, ఈ చిన్న బలహీనత ఏ పాటిదయ్యా? మరణ పడకలో ఇక అయిపోతుంది, చనిపోతారు అనుకున్న వాళ్ళను కూడా దేవుడు లేవనెత్తేసాడు. ఈరోజు నా బలహీనత ఎంతయ్యా అనుకుని నా బలహీనత అంతా దేవుడికి అప్పగిపించుకుంటాను, ప్రార్థన చేసుకుంటూ పోతా ఉంటాను. దేవునికి స్తోత్రం. ఈరోజు నా ప్రార్థన ఒకటే, మన పితరుల ద్వారా పొందిన భక్తి, ఆ ప్రార్థన ఆత్మ, ఆ యొక్క ఏదైతే కృపావరాలు పొందుకుని ఉన్నామో ఆ వరాలను మనం పొందుకుని మన చేతితో గట్టి పట్టుకుని నీ తర్వాత వాటికి 2 సంపాదించి నీ బిడ్డలకు ఇవ్వగలగట. ఏంటి? వాటికి 2 సంపాదించి నీ బిడ్డలకు ఇవ్వగలగాల. ఆ భక్తి ఇక్కడ చేరువచ్చిన మనందరికీ దేవుడు నేర్పించి దీవించును గాక. ఈ దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఇంతవరకు అయ్యా మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అవును తండ్రి, పితరుల ద్వారా వచ్చిన కష్టార్జితము, పితరుల ద్వారా వచ్చిన స్వాస్థ్యాన్ని, పిత్రార్జితాన్ని అయ్యా నాబోతు ఏ విధంగా అయితే అమ్ముకోవడానికి అయ్యా ఇష్టపడలేదో అయ్యా, ఇదిగో తండ్రి ప్రభు, మేము కూడా అయ్యా మా పితరుల ద్వారా వచ్చిన భక్తిని, మా పితరుల ద్వారా కలిగిన అయ్యా ఇదిగో తండ్రి భక్తిలో కలిగిన వరములను ప్రభువా రేపు కూడా నాయన అయా సాతాను అయా కొన్ని బలహీనతలను ఎర చూపిస్తున్నప్పటికీ అయా మేము వాడికి అమ్ముకోకుండా నీ సన్నిధిలో ఒక బలమైన పాత్రులుగా మా పితరులు ఏ విధంగా అయితే నిలవబడ్డారో, మా పితరులు ఏ విధంగా అయితే అయా నీ సన్నిధిలో సాతాను వాడి యొక్క తంత్రములని కొట్టి అయా జయం పొందుకున్నారు దేవా, అలాంటి ఒక గొప్ప జయ జీవితాన్ని ఇక్కడ చేరవచ్చిన ప్రతి బిడ్డకు ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను.
అయ్యా దీవించండి తండ్రి. విన్న ప్రతి మాట కూడా అయ్యా ఇదిగో తండ్రి మా యొక్క జీవితాల మీద కట్టి ఫలింపచేయండి. మీరు మాకు ఇచ్చిన రక్షణ అయ్యా, మీరు మాకు ఇచ్చిన ప్రార్థన ఆత్మ, మీరు మాకు ఇచ్చిన నీ కృపావరములను అయ్యా ఇదిగో తండ్రి, మీరు మాకు ఇచ్చిన ప్రేమను మేము విడిచి తిరిగేవారిగా కాక వాటిని చేతపట్టుకుని ఆయన అయ్యా ఇదిగో తండ్రి జయించిన వారిగా నీ ముందు నిలవబడే ఒక శక్తిని మాకు దయచేయండి. మా ముందు నిలవబడిన మా పితరులు ఏ విధంగా నిలవబడ్డారో అతి రీతిగానే మేము కూడా నీ ముందు కొనసాగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి ప్రభు, ఎంతవరకు విన్న ప్రతి మాట మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను అందరినీ కూడా దీవించని ఆశీర్వదించండి. రాలేనంత ప్రతి బిడ్డను దయచేత మన్నించి తప్పకుండా నీ సన్నిధిలో ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చొప్పున దీవించండి. ప్రేమతో అర్పించిన ప్రతి కానుక అయ్యా నీ మందిర నిమిత్తము, నీ పని నిమిత్తం మాత్రమే మీరు వాడుకుని ఇచ్చిన బిడ్డలకు నూరంతలుగా అయ్యా వారికి అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, సహాయం మనకును లోకంలో సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తం ఏం చేయండి, ప్రభు యేసు రక్తము జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.